నా పేరు శేషపు శేషగిరి. మాది ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు గ్రామం. భీమడోలు గ్రామంలో భీమడోలు మండలంలో నేను పార్టీకి చేసిన సేవలకు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పొరపచ్చాలు లేకుండా చేయడం వల్ల గన్ని వీరాంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి ఈ రోజు భీమడోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా నన్ను ఎంపిక చేసినందుకు గన్ని వీరాంజనేయులు గారికి, ముఖ్యంగా గన్ని వీరాంజనేయులు గారికి జీవితాంతం రుణపడి ఉంటానండి. నేను ఎంతో మంది, ఎంతో మహామహులు, పెద్దవారు, జమీందారులు చేసిన ఈ పదవికి నన్ను సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను, సామాన్య వ్యక్తిగా, సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను గుర్తించి గన్ని వీరాంజనేయులు గారు ఈ పదవి కట్టబెట్టినందుకు గాను గన్ని వీరాంజనేయులు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి పేరు పేరున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎమ్మెల్యే గారు పచ్చమట్ల ధర్మరాజు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నేను మొన్న 2024 ఎలక్షన్ లో కూడా కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున పచ్చమట్ల ధర్మరాజు గారిని అనౌన్స్ చేసినప్పుడు మా నాయకుడు గన్ని వీరాంజనేయులు గారు మనం కూటమికి, మన పార్టీ నిర్ణయానికి కట్టుబడి కూటమి గెలుపుకు మనం కృషి చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నేను భీమడోలు మండలంలో, భీమడోలు గ్రామంలో కూడా మొత్తం జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరినీ కూడా కలుపుకొని వారందరితో కలిసి కూటమి నాయకుల ధర్మరాజు గారి గెలుపులో, మన ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ గారి గెలుపులో కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. గతంలో కూడా నేను భీమడోలులో ఎంపీటీసీగా కూడా నేను పోటీ చేసి ఇక్కడ గెలవడం జరిగింది. ఎంపీటీసీగా చేసిన 5 సంవత్సరాల్లో కూడా గన్ని వీరాంజనేయులు గారు వెన్నంటే ఉంటూ ఆయన నాకు సహాయ సహకారాలు అందించి ఇక్కడ భీమడోలులో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నా ముద్ర ఉండేలాగా ఆయన చాలా తోడ్పాటును అందించారండి. ఈ రోజు కూడా ఈ ఏఎంసీ పదవి నాకు కట్టబెట్టినందుకు నాకు ఏదో పదవి ఇచ్చారని కదండి, నాకు బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి. నాకు ఒక పెద్ద బాధ్యత. మామూలుగా భీమడోలు గ్రామంలో నేను చేసిన దానికి నీకు ఇది కాదురా, మండలంలో నీకు ఇంకా పెద్ద బాధ్యత చెప్పాలని ఆయన నన్ను ఆదేశించినట్లుగా నేను ఫీల్ అవుతున్నానండి. అలాగే జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని, మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా కలుపుకుంటూ వారందరితో కూడా నేను స్నేహభావంతో వారందరినీ కలుపుకొని నేను ఈ పదవికి మరింత వన్నె తెచ్చేలాగా నేను ప్రవర్తిస్తానని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నానండి. అలాగే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రైతులకు సంబంధించిన, వారికి సంబంధించిన ఇబ్బందుల గురించి కానీ, వాళ్ళకి సంబంధించిన పనుల గురించి కానీ నేను ఇంత కూడా భేదాభిప్రాయాలు లేకుండా కృషి చేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మత్తి శ్రీనివాస్ శాస్త్రి. నేను భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడిని. ఈ రోజు గిరి గారికి ఏదైతే ఏఎంసీ చైర్మన్ గా డిక్లేర్ చేశారో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సాధారణ కార్యకర్తగా వీరి ప్రయాణం మొదలయ్యి ఈ రోజు ఎంపీటీసీ గాను ఇంకా పెద్ద పదవులు కూడా చేసి ప్రజలకు ఏదైతే ఈ భీమడోలు గ్రామ ప్రజలకి ఈయన బాగా దగ్గర అయి ఉన్నాడో దాన్ని బట్టి కూటమి తరపు నుంచి మరియు పార్టీ తరపు నుంచి కూడా వీరి యొక్క సేవలను గుర్తించి వీరికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈయన వివాదరహితులు, పార్టీలకు అతీతంగాను, ప్రాంతాలకు అతీతంగాను అడిగినా కూడా కష్టపెట్టకుండా, ఏమి లేకుండా తనకి సాధ్యమైనంత వరకు, మరియు సాధ్యం కాకపోయినా సరే ఏదో విధంగా పెద్దవాళ్ళని ఒప్పించో జాగ్రత్తగా చేసి పెట్టేటువంటి మనిషి. ఇలాంటి మనిషికి ఈ రోజు ఇలాంటి పదవి రావడం ఇది పార్టీ యొక్క ఔన్నిత్యం అని చెప్పాలి. ఎందుకంటే ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడి ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా. కానీ గన్ని వీరాంజనేయులు గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ వారందరూ కూడా ఒక సాధారణ కార్యకర్తని పెద్ద స్థానంలో కూర్చోబెట్టాలంటే దృఢ సంకల్పంతో వీరికి ఈ రోజు పదవిని ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి పత్రికా మూర్ఖంగా గిరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్ సార్. నా పేరు ప్రవీణ్ కుమార్ పటేల్. నేను మాజీ బీజేపీ మండలాధ్యక్షుని భీమడోలు గ్రామంలో. నేను భీమడోలు గ్రామంలో 2006 నుంచి ఉంటున్నా. నేను అసలు శేషగిరి గారు గురించి చెప్పుకోవాలైతే చాలా ఉన్నాయి. ఆయన ఎవరికే పెద్ద అభిప్రాయం ఏమి ఉండదు. అసలు చిన్న కార్యకర్త నుంచి పెద్ద విషయంలో ఏమన్నా ఈ గ్రామంలో ఏమన్నా జరిగితే ముందే ఉంటారు. కార్యకర్తకే పార్టీకి అతీతంగా పనిచేసే వ్యక్తి శేషగిరి గారి. అసలు ఆయన స్నేహితు చూసి ఇప్పుడున్న మన పర్సనల్ గా కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడున్న మనకి ఎవరికైనా ఏ అవకాశం జరిగినా అసలు చేసి పెట్టే వ్యక్తి. అసలు ఆయన వచ్చిన పదవికే
మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆయనకి సపోర్ట్ చేసుకొని ఈయనకే పైన వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నది అదే ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తను గౌరవం ఇచ్చేసి పదవి ఇచ్చిన దానికి పైకి నాయక స్థాయిలోకి అందరూకి ధన్యవాదాలు.